హాయ్ అండి. దోసకాయ టమోటా కర్రీ చూపిస్తానండి. అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, అలాగే కొంచెం శనగపప్పు, ఒక 10 మెంతి గింజలు, ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవు ముక్కలు కట్ చేసుకొని ఇవన్నీ కాస్త దోరగా వేపుకోండి. కొంచెం వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని మీడియం సైజువి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం వేగి మెత్తపడతాయి కదా, అప్పుడు వరకు వేపుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటూ వేపుకోండి. ఇప్పుడు 2 పెద్ద టమోటాలు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇవన్నీ ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక చిన్న సైజు దోసకాయ తీసుకొని దానిపైన తొక్క అంతా తీసుకొని శుభ్రం కడిగేసుకొని పైన లోపల ఉండే విత్తనాలన్నీ తీసేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ముక్కలన్నీ వేస్తున్నానండి. కింద టమోటాలు మెత్తబడి మగ్గుతాయి, అలాగే దోసకాయ ముక్కలు కానీ పైన మగ్గుతాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. పైన మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. ఇవన్నీ చూడండి 2-3 నిమిషాలకి తీసాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇవన్నీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ వేసాను. మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. మీరు తినే కారం బట్టి వేసుకోండి. ఇప్పుడు ఒక అరకప్పు అండి, అరకప్పు నుంచి 1 కప్పు వరకు నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని పైన మూత పెట్టి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరిగేసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. మంచి వాసన వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవటమేనండి. అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీరు చూడొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.